ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. టైం అవుతుంది రా. ఏం చేస్తున్నావురా? బుక్స్ చదువుకుంటున్నాను డాడీ. ఇప్పుడేగా నేను అన్ని చదివాను. కొన్నింటికి బట్టలు లేవు, చిచి అట్టలు లేవు. స్కూల్ నుంచి వచ్చాక నేను వస్తాలే రా. వస్తున్నా డాడీ. రా ఎక్కువ. ఈసారి ర్యాంక్ రావాలి, బాగా చూస్తున్నా ఈ పరీక్షలో. ఎవరిది డాడీ? ముందు వాడిదా పక్క వాడిదా? చదవా, క్వశ్చన్ పేపర్ రా. డాడీ డాడీ బండి ఒకసారి. ఏంట్రా ఒంటేలక ఇంటి దగ్గర పోస్తున్నావచ్చుగా? కాదు డాడీ, మా ఫ్రెండ్ ఎవరో కొడుతున్నారు. ఏంటయ్యా చిన్నపిల్లలు పెట్టుకుని అలా కొడుతున్నావేంటి? చిన్నపిల్లడు కాబట్టి కొడతాం, పెద్దవాడు తిరిగి మనం కొట్టడా? నువ్వు మనిషిగా పశువా? ఇది బాబునే. అయితే మాత్రం ఎందుకలా కొడతావు? రోజు ఇలాగే కొడుతున్నాడండి. స్కూల్కి వెళ్ళి చదువుకుంటానంటే వద్దు, మెకానిక్ షెడ్కి వెళ్ళి పని చేయమంటున్నాడండి. బుద్ధిందా లేదా? ఆడు బంగారులాగా చదువుకుంటానంటే వద్దంటావేంటా? దేనికమ్మా చదువు? దేనికంటావేంటా? చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది, చక్కగా సంపాదించుకోవచ్చు. అదేనమ్మా మీకు మాకు డిఫరెన్స్. బోల్డ్ అంత డబ్బు ఖర్చు పెట్టి 20 సంవత్సరాలు చదివించిన తర్వాత వచ్చే డబ్బు ఈయన్ని పనులు పంపి తీయాలా వచ్చుద్దే? బాగా చదువుకుంటానన్నా. అదే మళ్ళీ చదవండి. ఇంకోసారి అడిగి చేసామంటే చంపేస్తానంటే. నా కొడుకు మీద నీకు ఎంత ప్రేమ పుట్టుకొచ్చిందండి బాబు? కోంపదీసి మా ఆవిడ ఇంట్లో పనికొచ్చి నీతో కొడుకు నేను ఏమనగా అందా? నీ చూడా తాగి ఏం మాట్లాడుతున్నావు తెలుసా? మా అమ్మని కూడా ఇలాగే అనుమానించి కొట్టి కొట్టి చంపేశాడండి. నిన్ను కూడా చంపేస్తాను, పేడ వదిలిపోతాను. ఎలా చనిపోయాడు ఇతను? ఎవరితో గొడవ పడ్డా? నేను చూడలేదు బాబు. ఏమయ్యా ఇక్కడ ఎవరు చూడలేదా? నేను చూశానండి. ఎవరు నువ్వు? తను మా నాన్నేనండి. ఎలా పడిపోయాడు? దాని మీద ఎవరన్నా తోసారా? చెప్పు, నీకేం భయం లేదు? తాగొచ్చి దాని మీద తూలి పడిపోయాడండి. త్వరగా రండిరా. వస్తున్నాం. రండి, జాగ్రత్త ఎక్కండి. పోనీ డాడీ, స్పీడ్గా పోనీ. అలాగే లేరా? దిగండి రా. బాయ్ డాడీ. బాయ్ బాయ్ బాయ్. ఆగిపోయావేరా? నీకు కూడా నేను డాడీనేరా. బాయ్ డాడీ. బాయ్. డాడీ చాలా స్పీడ్గా తీసుకొచ్చేసాడు కదా. రేయ్, ఒక్క నిమిషం. Krishna Bhagwan, 7th class, still bachelor, no girlfriend. Oh, I see. Take this. Thank you. By the by, your name? Bipasa Vasu. Oh shit, ఏమైంది? మా బాబు జాన్ అబ్రహం అని పెట్టకుండా కృష్ణ భగవాన్ అని పెట్టి చచ్చాడు. డోంట్ వరీ,
మన లవ్ స్టార్ట్ అయ్యాక నా పేరు మార్చుకుంటా. ఓకే బాయ్ బాయ్. ఏంట్రా నా ఫిగర్కి పువ్వు ఇచ్చి లవ్ చెప్తున్నావు? నీ ఫిగరా? అవును, పిపాసాని సిన్సియర్గా యూకేజీ నుంచి ప్రేమిస్తున్నాను. బోల్డ్ అని స్కెచ్ పెన్లు, కిట్ క్యాట్లు, ఐస్ క్రీమ్లు కొనిపెట్టాను. ఆ డబ్బు ఎంతేందో చెప్పు, పడేస్తా. రేయ్, నాది కమర్షియల్ లవ్ కాదురా. మర్యాదగా దాన్ని వదిలేసి వేరే దాన్ని చూసుకో, లేదంటే ఏం చేస్తావు? నీ వెనుక నలుగురా, నా వెనుక ఒకే ఒక్కడు. ఏమైందిరా? కొట్టాడు. ఎందుకు కొట్టావురా? నిన్ను కూడా కొడతాను రా. ఆగండి ఆగండి రా, ఆగండి ఆగండి. రే మిమ్మల్ని ఆగండి. లే లే లే, ఎందుకురా కొట్టుకుంటున్నారు? సార్, పిపాసాకి పువ్విచ్చి ఏడిపిస్తున్నాడు సార్ వీడు. ఎరా సార్, వాడు కాదు సార్, నేనే ఇమ్మన్నాను. వేలడంతలేవు నీకు, అప్పుడే లవ్వులు పువ్వులున్నా. మాస్టారు, వీడిని ఈ రోజంతా ఎండలో గ్రౌండ్లో నిల్చోబెట్టండి. బాబు కోక్యూ కూల్ డ్రింక్ కోసం ఎంతలా పరిగెత్తుకొచ్చినా నిన్నే చూస్తున్నా. అరే, ఇంకా చాలా మంది పరిగెత్తుకొస్తున్నారు. వాళ్ళు కోక్ కోసమేనా? కాదు, నా కోసం. డబ్బులు డోంట్ బి అప్సెట్. మరింత వంగి ట్రై చేయండి. బాల్స్ పడకపోయినా బాయ్స్ పడతారు. నా మెయిన్ ఈ మదే. ఐసి సూపర్ క్యాచ్ గురు. ఒళ్ళు దగ్గర పెట్టుకో, పగిలిపోద్ది. నిజమే, స్లిప్ అయితే 3 గ్లాసులు పగిలిపోయి. గ్లాసులు కాదు, ఫేస్. థ్యాంక్స్. జస్ట్ ఇప్పుడు అనుకుంటున్నా ఏంట్రా ఇంకా వాళ్ళ తిట్టించుకోలేదు అని. సరేపా. ఏం కాదు గురు, ఈడు గుద్దిచాడు. ఎవరు మీరు? నువ్వెవరు? ఒకే ఒక్కడు, వీడి కోసమే మీకు దొరకకుండా 3 మైళ్ళు పరిగెట్టుకొచ్చింది. అంటే వీడు నిన్ను రక్షిస్తాడా? డౌట్ ఉంటే డైరెక్ట్గా తీర్చుకోండి. రే నాకు కోకీరా. ఏమైంది? నువ్వేంటి వాడికి బాడీ గడ్డా? వైలెన్స్ వద్దు.
ఎన్నిసార్లు చెప్పాను నీ గొడవలదని? రోజు రోజుకి రౌడీలా తయారవుతున్నావు. నీ రెస్టారెంట్లో నువ్వే ఇలా చేస్తే కస్టమర్స్ ఎవరు వస్తారు? బిజినెస్ ఎలా జరుగుతుంది? నా కారణంగా మీ నాన్న దూరం అయ్యాడు. నీకు ఏ లోటు రాకుండా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలని నీకు బ్యాంకులోని పిచ్చి బిజినెస్ పెట్టించా. నువ్వు ఇలా ఫైట్లు అవి చేసి గ్లాసులు టేబుల్స్ బాగా కొడుతుంటే చివరికి నెత్తిన గుడ్డేసుకుని ఏ రైల్వే స్టేషన్ ముందో కూర్చుని అడుకోవాల్సిందే. ఇక మీదటైనా బుద్ధిగా ఉండు. ఏమైంది నాన్న? చూడరా, నీ తోటివాడు నా కొడుకని కాదు, ఎప్పుడైనా ఎవరితోనైనా గొడవ పడ్డా బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటూ నెలకి 20,000 రూపాయలు సంపాదించుకుంటున్నాడు. వాడిని చూసైనా బుద్ధి తెచ్చుకోరా. ఏమైందిరా? ఎందుకైనా సీరియస్ గా చూస్తావు? చేసిన కరకారం ఏమిటి చెప్పు. సూర్య, నాన్నకు అంత కోపం తెప్పించే పని ఏం చేసావురా? రౌడీలతో ఫైటింగ్ చేస్తున్నాడు. అయ్యో! అయినా వాళ్ళతో మనకెందుకురా? నీకేమన్నా అయితే నేను నాన్న తట్టుకోగలమా? అది అలా పెట్టరా కడ్డి. నేను చెప్తాలే డాడీ. చూడరా నాన్న ఎంత ఫీల్ అవుతున్నాడు. ఇలాంటి గొడవల్లో ఇంకెప్పుడు తలదర్చునని నాకు ప్రామిస్ చెయ్యి. రే సూర్య, ఆగు, ఆగరా. పొద్దుటి నుంచి పరిగెడుతూనే ఉన్నారా బాబు? సారీరా, అకారణంగా నాన్న నిన్ను తిట్టాడు. అకారణంగా కాదు, నీ కారణంగా. నిన్ను కాబట్టి తిట్టాడు. నేనని తెలుసుంటే కొట్టి చంపేసేవాడు. ఆ తర్వాత మా నాన్నకు నువ్వే తలకొరివి పెట్టాల్సి వచ్చేది. నిన్నెందుకు కొట్టడానికి వచ్చారా రౌడీలు? చెప్తే నువ్వు కొడతావు. అంతేదో పని ఏం చేసావు? ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. అదిగో నీకు ప్రేమంటే పడదనే ఇన్నాళ్ళు చెప్పలేదు. ఛీ! తన సినిమాకి వెళ్దామంటే జనం ఉండరు కదా అని పాత సినిమా పాతాడు బయటికి తీసుకెళ్ళా. తీరా లోపలికి వెళ్ళేసరికి హౌస్ఫుల్. అందరూ నాలాగే ఖాళీగా ఉంటుందని ఫ్లవర్స్ నేసుకొచ్చేసారు. చేసేదేం లేక కూర్చున్నాం. సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాలకి తను మత్తుగా మూలుగుతుంది. అదేట్రా మత్తుగా మూలుగుతుందని సిగ్నల్ ఇస్తుందేమో అనుకుని నేను మెల్లగా చెయ్యేసా. అంతే, చెమటలట్టేసినాయి. అప్పటికే తన మీద ఎవరిదో చెయ్యి ఉంది. అది నాదనుకుని తను ఎంకరేజ్ చేస్తుంది. నేను చేసేసరికి పక్కోడిదని పట్టుకుని కొరికేసింది. కెవ్వు నరిచా, లైట్లు వెలిగినాయి. అప్పుడు తెలిసింది మా ఇద్దరికి వెనకోడు తెగరెచ్చిపోతున్నాడని. అంతే, తన ముందు హీరో అవ్వాలని వాడిని ఎరగదీశా. కొంచెం వీక్ గా ఉంటాడులే. వాడు దెబ్బలు తిని సైలెంట్కి వెళ్ళిపోయాడు. సినిమా చూసి బయటకు వచ్చేసరికి ఓ 4 రౌడీలు వేసుకొచ్చాడు. మనం దొరుకుతామేంటి, పరిగెత్తుకొచ్చేసా. సిగ్గు లేదు? పారిపోయి ఇచ్చినందుక? పని మానేసి తను తీసుకుని సినిమాలకు తిరుగుతున్నందుకు. ఈ వయసులో ఇంతకన్నా పనింట్రా? వయసు వచ్చిన ఆడపిల్ల ఫైట్ వేస్తుంది, మగాడు ఆ ఫైట్ తీసేస్తాడు. ఇదేరా ఈ వయసులో ఉన్న మధ్య. 2 పెప్సీ. ఆహా, నువ్వేదో రామకృష్ణ పరమహంసం అని ఆ పొట్టైన తెగ పొంగిపోతున్నాడు. ఏదో ఒక రోజు నేను సైడ్ అయిపోతాను, అప్పుడు అవుతుంది పెళ్లి. దీప్తితో నాకు కావాల్సింది కూడా అదేరా. వెచ్చి, నేను ఇలా చూస్తుంటే ఆకలే వేయడం లేదు. అయితే పని చేయి, బిల్లు ఇస్తాను, టిప్ ఇచ్చేరుకో. ఏదో మాట వరుసగానయ్య బాబు. వరకొచ్చే మాటలు మాడుకోండి. ఎగస్ట్రాలు ఎందుకు? ఏం కావాలి చెప్పండి. 1/2 పెప్సీ. 1/2? అదేనయ్యా, ఒక పెప్సీ 2 స్టాలు. అబ్బా, ఏ సార్ వాట్ యు వాంట్? చూడు బాబు, నిన్నెక్కడో చూసినట్టుందే. అదే, మీరు నా దగ్గర 1000 రూపాయలు అప్పు తీసుకున్నారు. నిన్ను రేయ్, ఆ అమ్మాయిని చూడరా. ఎవరు? చాలా మంచిది, కొత్తగా చేరింది. నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడదు. ఏ మూగదా? ఛీ, నువ్వు వేస్ట్ రా. ఎక్స్క్యూజ్ మీ, మీరేమన్నా నన్ను ప్రేమిస్తున్నారా? ఏమీ లేదు, మీరు ప్రేమిస్తే నేను ప్రేమించి పెడదామని. Shut up. సేమ్ టు యూ. ఏమంది? ఫేస్ చూస్తే తిరిగిట్లా? ఫేస్ వాల్యూ ఉండాలమ్మా. నన్ను చూడు. హాయ్ పాత్రపడి, పాత్రపడి, నీ చెప్పులు చాలా బాగున్నాయి. విప్పనా? నీ డ్రెస్ కూడా చాలా బాగుంది. విప్పనా? విత్ ప్లెజర్. ఇడియట్. ఓ రవితేజ గారి ప్రేమ కథ. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. అయిపోయింది. ఏంట్రా ఇది? జనరల్ నాలెడ్జ్ వీకా? సిగరెట్ కింగ్స్ ఇంపార్టెంట్. ఆ డీటెయిల్స్ కాదు, పొగ తాగకూడదని తెలుసా? అందుకే బయట వదిలేస్తాను. కాలేజీలో ఎందుకు కాలుస్తున్నావని. జస్ట్ ఫర్ ఫన్. అయినా నేను సిగరెట్ కాలిస్తే నీ క్యాన్సర్ వచ్చినట్టు ఫీల్ అయిపోతావేంటి? చదువుకున్న రోజుల్లో నువ్వు కాల్చలేదా? కాల్చలేదు, అందుకే లెక్చరర్ అయ్యాను. కాల్చుంటే ప్రిన్సిపాల్ అయి ఉండేవాడివి. రేయ్ నిన్ను. Hey! అప్.
కుర్రోడు ఏదో దమ్ము కొట్టుకుంటున్నాడు, చూసి చూడనట్టు వెళ్ళిపోదాం అని కామన్ సెన్స్ లేకుండా దగ్గరకు వచ్చి గుచ్చి గుచ్చి చూసి మరీ క్వశ్చన్ చేస్తున్నావు. నువ్వే కామన్ సెన్స్ ఇచ్చినావయ్యా. నువ్వు బాగుపడవురా, ఆ? సర్వనాశనం అయిపోతావురా. అయ్యయ్యయ్యో. కుక్కలా ఎంగిలి మెతుకులు తింటూ ఆ. ఏ ఎంగిలి ప్లేట్ లో ఎత్తుకొని బతకాల్సి వస్తుందిరా. చా. అప్పుడు తెలుస్తుందిరా. ఆహా. అయ్యో ఆ. ఆనాడు మా లెక్చరర్ గారు చెప్పినట్టు అయ్యో. చక్కగా చదువుకొని అరే. ఆయన్ని గౌరవించుంటే ఆహా. నా బ్రతుకిలా అయ్యేది కాదే అని ఆ. ఏడుస్తావురా. ఛాలెంజా? నా అభిలాష. దెబ్బతింటాం. ఏదో రోజు నా పొజిషన్ చూసి షాక్ తింటాం. మొత్తానికి నా జోస్యం నిజమైందనమాట. చక్కగా చదువుకోరా అని చిలక్క చెప్పినట్టు చెప్పాను, విన్నావా? చిలకలకి కాడికి చెప్పినట్టు చెప్తే ఎలా వింటాం? మనుషులు చెప్పినట్టు చెప్తే వినున్నాడు. ఆహా. నమస్తే సార్. నమస్తే. నువ్వేంటి ఇక్కడ? ఇదంతా నాదే సార్. వెరీ గుడ్. ఇంత మంచి హోటల్లో ఈ దరిద్రుడు పెట్టుకున్నాడు. ఎంతైనా ఫ్రెండ్ కదా సార్, మీరేం తీసుకుంటారు? నేను వీడికి ఆర్డర్ చేసి వీడి చేత టిఫిన్ తెప్పించుకొని వీడి చేత ఎంగిల్ ప్లేట్లు ఎత్తించి వీడి మొహాన 10 పైసలు టిప్ ఇసిరి వెళ్తాను. నువ్వు వెళ్ళి పని చూసుకో. ఉంటాను సార్. ఏమున్నాయిరా? తాగడానికి యాసిడ్, తినడానికి గన్నేరు పప్పు. సరిగ్గా చెప్పరా. ఏం కావాలరా? రానా? నువ్వు రానే కదరా అన్నావు. నేను కస్టమర్ రా. నేను బేరర్ రా. ఛీ, నువ్వు మారవరా. నువ్వు మరి తెచ్చావేటి? ఏంటి పాప, ఇవాళే పుట్టావా? ఒంటి మీద బట్టలు ఉండకూడదు కదా, తీసే. పళ్ళు రాలిపోతాయి. ఏంటి బాయ్ బేబీతో గొడవ? కలిసి డాన్స్ చేద్దాం పదా. ఏదో ఆడపిల్లలు బర్త్డే పార్టీ చేసుకుంటున్నారు, వదిలేయండి భయ్యా. వదిలేస్తావు, నువ్వు చేస్తావు డాన్స్? అది కాదు భయ్యా, నేను కుంటాను భయ్యా, నా మాట వినండి భయ్యా. పాపం కుంటేతను, అతను డాన్స్ చేయమంటారండి సార్. పోనీ నువ్వు చెయ్యి. ఆ ప్రోగ్రామ్ ఇంకోసారి ఎప్పుడైనా పెట్టుకుందాం, పదండి. ఏయ్, ఏంటి బే మెడ మీద చెత్తలేస్తూ వస్తున్నావు? ఈ ఏరియాలో బిజినెస్ చేయాలని ఇరాదా ఉందా లేదా? వైలెన్స్ వద్దు. ఆఫ్టర్ ఆల్ తెలుగుడివి. రై, టిఫిన్ చేస్తున్నప్పుడు వీడియో గేమ్ ఎందుకురా? ఏమిటి వేళ స్పెషల్? నిన్నటి ఉప్మా, మొన్నటి దోశలు లేవా? అవి మీ లంచ్ బాక్స్ లో పెట్టాలండి. నువ్వు నువ్వు చూడు. హలో హలో హలో. ఏం మాట్లాడడం లేదా? లేదండి. పెట్టేయి. వయసులో ఉన్న ఆడపిల్లలు ఇంటూ ఉంటే ఫోన్ అలాగే కట్ అవుతుంటాయి. నువ్వు ఆగు. ఒరే వెధవా, ఎవడా నువ్వు? గిరిధర్రావు, నేనయ్యా నీ బాస్ని. సార్, అంటే అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటే ఎవడో చెత్తనా కొడుకునుకున్నాను సార్. మీరా? నేను ఇప్పుడే చేస్తున్నా. ఆ. నువ్వు అర్జెంట్ గా ఆఫీస్కి రా. ఇప్పుడే బయలుదేరుతున్నా సార్. ఆఫీస్కి వెళ్తాను, వస్తావా? కాలేజీలో దించెళ్తాను. మీరు వెళ్ళండి డాడీ, నా కోసం మా ఫ్రెండ్ బస్ స్టాప్ లో వెయిట్ చేస్తుంది. చేస్తుందా చేస్తుంటాడా? ఒరేయ్, ఆహా, ఊరికే జనరల్ నాలెడ్జ్ కోసం అడిగా. వెళ్ళు. హలో హలో, ఐఎమ్ కృష్ణ భగవాన్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, 20,000 జీతం, స్టిల్ బ్యాచులర్. వెరీ గుడ్. మీరు ఐశ్వర్య గారు కదా? డౌట్ లేదు, స్మైల్ చేస్తే తెలిసిపోయింది మీరు ఐశ్వర్య. 2 ఏళ్ల క్రితం మా వారు ఇదే మాట అన్నారు. వెంటనే ఆయనకి పడిపోయాను. ఐ సీ. ప్రస్తుతానికి ఆయన నాతో బానే ఉన్నారు. ముందు ముందు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అప్పుడు చెప్తాను. టచ్ లో ఉండు. అలాగే. ఏంటో మా ఐదారు గ్లామర్, పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి ఇదే ఫాలోయింగ్. ఏంటి తెలుసు నీకు
నీకోసం బస్ స్టాప్ లో వెయిట్ చేసి నా వెయిట్ అంతా తగ్గిపోయేలా ఉంది. మాట్లాడకుండా ముందుకు వెళ్ళి ఆ కార్నర్ లో వెయిట్ చేయి. ఈ హైటెక్ సిటీలోనే డాడీ వర్క్ చేస్తున్నారు. తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చూసారంటే ప్రాబ్లం అవుతుంది. వెళ్ళి వెళ్ళు. కృష్ణ, ఆ, ఆ అమ్మాయి ఎవరు? సుస్మితా సేన్ నీకన్నా ముందు టచ్ లో ఉందిలే. కోరి రాస్కెల్. అక్కడికి నేనేదో మీ అన్నైనా మీ బాబాయినా అయినట్టు అలా దూరంగా కూర్చుంటావే, దగ్గరగా కూర్చొని నడుం చుట్టూ చేతులు వేసుకో. అసలు ఈ రోడ్లో స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ. అందుకే వెయ్యండి. నిన్న థియేటర్లో ఏమైపోయావు? గంట సేపు నీకోసం గేట్ దగ్గర వెయిట్ చేశాను తెలుసా. ఇంకెప్పుడు నీతో సినిమాకి రాకూడదు. మరి అదే మ్యాటర్ తెలిస్తే షాక్ అవుతావు. ఏమైంది? థియేటర్లో నేను అక్కడ కొట్టాను కదా, బయటకు వచ్చేసరికి ఆడు నలుగురిని వేసుకొచ్చాడు. అయ్యో, తర్వాత ఏముంది, గొడవలు వద్దురా అని సరి చెప్పాను. వింటేగా కొట్టబోయారు. అంతే, నలుగురిని 3 కిలోమీటర్లు పరిగెట్టించి ఇరగ తీసా. నువ్వా? లేకపోతే సూర్యనా? ఏం మాడుతున్నాను? చేతులు వేసుకో, బ్యాలెన్స్ లేదు. తర్వాత ఏమైంది? ఒక్కొక్కడికి ఒక్కో లీటర్ బ్లడ్ అవుట్. నాకే జాలేసి అంబులెన్స్ ఫోన్ చేసి అపోలో జాయిన్ చేశా. అయ్యో, ఒకసారి వెళ్ళి చూసొద్దామా? వద్దు, ఒకసారి కొట్టిన మొహాలు నేను చేస్తా చూడను. ఆఫ్టర్ 5 రూపాయల కోసం అరగంట నుంచి ఒకటే గొడవ. ఏంట్రా 5 రూపాయలంటే నీకు యాక్చువల్లా ఉన్నాయా? 5 రూపాయలతో 5 కొత్తిమీర కట్టలు కొనుక్కోవచ్చు, 5 గోంగూర కట్టలు కొనుక్కోవచ్చు, ఒక చిన్న సైజు ఫెయిర్ అండ్ లవ్లీ ప్యాకెట్ వస్తుంది. ఓ చిన్న థమ్స్అప్ బాటిల్, 2 355 సిగరెట్లు, 3 మాణిక్ చంద్ర కూడా వస్తాయి. మాకు తెలిసే తల్లి. తెలిసినాడు ఏ మొహం పెట్టుకుని 5 రూపాయలు ఎక్స్ట్రా అడుగుతున్నావు? చేతులు ఇప్పుడు దాకా వేవేయన్నా, ఇప్పుడు తీయమంటావు? ముందుగా దేనికి? అక్కడ మా అత్తయ్య వాళ్ళు ఉన్నారు, చూసారంటే ప్రాబ్లం. నువ్వు ఏదైనా ఆటోలో వెళ్ళిపో, ఆటోలోనా? లేకపోతే ఫ్లైట్లో వెళ్ళు. ఏ, అసలు నీకు మీటర్ డబ్బులు కూడా ఇవ్వకూడదు. ఏ నువ్వు ముందు చూసి ఆటో నడిపావా? మిర్రర్ లోంచి దొంగ చూపులు చూస్తూ నా కూతురికి సైట్ ఇస్తూనే ఉన్నావు. ఇది ఎక్కడ కొత్త పంపు తల్లు? ఏమా, నేను నీకు సైట్ కొట్టానా? మిర్రర్ లోంచి చాలా సార్లు చూసావుగా. అంటే మా అమ్మ వామ్మో, సైలెంట్ గా ఉంటే సాఫ్ట్ కర్లు అనుకున్నాను. నీకన్నా మీ అమ్మాయి బెటర్ తల్లు. ఇదిగో ఈ 2 రూపాయలు తీసుకో. 2 రూపాయలే? ఓ పని చేయండి అమ్మా, రూపాయి ఇట్టి జూబ్లీస్ లో ఎక్కడ సైడ్ కొనుక్కుని మిగతా రూపాయి ఇట్టి మధ్యలో బిల్డింగ్ కట్టుకుని అందులో ఉండండి. నా తల్లి, హైదరాబాద్ లో మీరు ఉంటారని తెలియక ఏలూరు నుంచి ఎగేసుకుంటూ వచ్చి ఈ ఆటో కొనుక్కున్నాను చూడు. నాది బుద్ధి తక్కువ. ఇదిగో మళ్ళీ నైజాం కనపడతాను, నన్ను నరికండి అంతే. రామ లేకపోతే నాతో పెట్టుకుంటాడా? అమ్మా, బావా. ఏ కృష్ణ, బావా. అయిపోయింది, ఫినిష్. ఏంట్రా అంత స్పీడ్ గా వెళ్ళిపోతున్నావు? ఆఫీస్కి టైం అయింది అత్తయ్య, వస్తా. ఆగరా, అసలు నువ్వు మగాడివేనా? అదేంటి అత్తయ్య అంత మాట అనేసావు? ప్యాంట్ వేసుకున్నా, షర్ట్ వేసుకున్నా, టై కూడా కట్టుకున్నాను. టై వేసుకోవడం, షూస్ వేసుకోవడం కాదరా, నా కూతురికి సైట్ వేసావా అని. పాలవాడు, పేపర్ వాడు, చివరికి ఆటో వాడు కూడా అమ్మాయి బ్యూటీకి ఫ్లాట్ అయిపోయి సైట్ కొడుతున్నారు. సొంత మేనల్లుడివి, పైగా దానికి కాబోయే మొగుడివి. దాన్ని చూసి చిన్న నవ్వైనా నవ్వవేరా? నవ్వకపోతేనే బాగున్నావు బావా. థ్యాంక్స్, వస్తా. వీడంటే మరి పూరిలా తయారయ్యాడు. డాక్టర్లు అంతా చెప్పారయ్యా, మీరు ఈ వయసులో తండ్రి కాలేరని. నేనేం డిసప్పాయింట్ కాలా, సిన్సియర్ గా ట్రై చేశాను. 20 ఏళ్ల నా ఆరో భార్యని తల్లిని చేశాను. ఈ వయసులో పెళ్లి మీద పెళ్లి చేసుకుంటమే గొప్ప, ఆవిడ్ని తల్లిని చేయడం అంటే మరీ గొప్ప. మరి ఏంటనుకున్నా సార్, నాది ఒక చిన్న స్టోరీ చెప్తా. చెప్పు. ఈ మధ్య నేను అడవికి వెళ్ళా. సడన్ గా నా ముందు ఒక సింహం వచ్చింది. అంది. షార్ప్ గా ఆలోచించా. నా జేబులో అగ్గిపుల్ల మాత్రమే ఉంది. అగ్గిపుల్ల తీసా, ఫాట్ పని కొట్టా. ఏమైంది? సింహం చచ్చిపోయింది. He's dead. అగ్గిపుల్లతో కొడితే సింహం చచ్చిపోయిందా? అవునండి. కథలు చెప్పక. నిజమండి బాబు, నమ్మండి. ఊరికా, నువ్వు అగ్గిపుల్ల వేసే సమయానికి వెనక నుంచి ఎవడో తుపాకీతో కాల్చుంటాడు, చచ్చి ఉంటుంది. కరెక్ట్. మీ విషయంలో కూడా అదే జరిగి ఉంటుంది. అంటే మీరు తండ్రి అవడానికి కూడా ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరో సాయం చేసి ఉంటారు. రండి రండి, తొందరగా రండి. రే గని, గురుగారు పెద్ద పాటి తీసుకొచ్చారా? టేబుల్ సర్దు. అలాగే రండి, తొందరగా రండి. ఈ టేబుల్ రండి. రండి సార్. చాలా థ్యాంక్స్ సార్. దేనికి? ఇంతమంది కస్టమర్లు ఒకేసారి తీసుకొచ్చినందుకు. చెప్పండి, ఏం తీసుకుంటారు? క్లాస్ బై వీళ్ళు కస్టమర్స్ కాదు, నా స్టూడెంట్స్. ఓహో, నిన్ను చూపిద్దామని తీసుకొచ్చా. నన్ను చూపిద్దామనా? నీతో చెప్పానే, ఉత్తిత్ నారాయణ అని. వీడే. ఈ హోటల్లో నువ్వేం చేస్తుంటావురా? సిగ్గెందుకురా, చెప్పు. అంటే వచ్చిన కస్టమర్స్ కి ఫుడ్ వడ్డిస్తూ ఎంగిలి ప్లేట్లు ఎత్తి కడిగే ఉద్యోగం అన్నమాట. విన్నారుగా స్టూడెంట్స్? ఆ రోజు నేను చెప్పినట్టు చక్కగా చదువుకొని ఉంటే ఒక బ్రహ్మాండమైన ఉద్యోగం వచ్చేది, మంచి పొజిషన్లో ఉండేది. అప్పుడు చెప్పిన మాట వినకుండా, క్లాసులకు రాకుండా, లెక్చరర్స్కి రెస్పెక్ట్ ఇవ్వకుండా, వారం బోగులా తిరుగుతూ వీరపోజులు ఇచ్చేవాడు వీడు. ఓ రోజు నీకేం చెప్పానురా, నువ్వు బాగుపడవరా, ఎంగిలి బతికిలు తింటూ
ఎంగిల్ ప్లేట్లు ఎత్తుకుంటారా అని చెప్పారా లేదా? ఇప్పుడు సిగ్గుపడేం లాభం. నమస్కారం సార్. రండి. నమస్తే సార్. వీళ్ళిద్దరూ కూడా నా స్టూడెంట్సే. ఈ యాబ్రాస్ గారికి క్లాస్మేట్స్. అప్పుడు నేను చెప్పినట్టు బుద్ధిగా వినేవాళ్ళు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావా? సేల్స్ ఎగ్జిక్యూటివ్ సార్. జీతం ఎంత? 20,000. చూసారా డిఫరెన్స్? ఇతను కస్టమర్లా కాఫీ తాగుతున్నాడు, వీడు బేరరై ఎంగిలి కప్పులు ఎత్తుకుంటున్నాడు. ఇతను దీనికి వానరు. నెలకు ఏమాత్రం మిగులుతుందో? ఖర్చులు పోను 40,000 మిగులుతుంది సార్. విన్నారుగా, మీరంతా లెక్చరర్స్ చెప్పినట్టు బుద్ధిగా చదువుకొని కృష్ణా సూర్యుల్లా తయారవుతారా, లేక ఎందుకు పనికిరాని ఈ అంట్ల వెదవలా తయారవుతారా? ఈ సన్నాసి గడి బతుకు మాకెందుకు సార్? మీరు చెప్పినట్టు విని వీళ్ళ మంచి పొజిషన్ లోకి వస్తాం. వెరీ గుడ్, థ్యాంక్స్ రా. దేనికి? వీళ్ళకి ఆదర్శంగా నిలిచినందుకు, వీళ్ళ బంగారు భవిష్యత్తుకు నువ్వు ఉపయోగపడుతున్నందుకు. మూవ్. బీ కూల్, హ్యావ్ ఎ పెప్సీ. ఏ దిల్ మాంగే మో. ఆహా. బిజినెస్ ఎలా ఉందిరా? ముందు వచ్చిన పని చెప్పు. అరే నీకు ఎలా తెలిసిపోతుందిరా? హ్మ్? ఏం లేదురా, రేపు ఉదయం మా అత్తయ్య కూతురు బృందా బర్త్డే, ఏదైనా గిఫ్ట్ కొనిచ్చిరా అని నాన్న చెప్పాడు. ఇచ్చిరా. నేను వెళ్తే మా అత్తన్న స్పీడ్కి అక్కడే బృందమేళ తాళి కట్టించి కాపురం చేయించేస్తాయి. చేసే. అదే మరి, దీప్తుండగా బృందం ఎలా చేసుకుంటాను? నా బదులు నువ్వే ఏదైనా గిఫ్ట్ కొనిచ్చిరారా? నువ్వేం చేస్తావు? దీప్తిని మరేమో కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి రావాలి. ఈ డ్రాప్ చేయటాలు పికప్ చేసుకోవడాలు ఏంట్రా? నువ్వేమైనా ఆటోవా? లవర్ని. అయితే ఇవన్నీ చేయాలా? ఇంతకన్నా ఎక్కువ చేయాలరా. 2 రోజులకు ఒకసారి సినిమాకి తీసుకెళ్ళాలి, వారానికి ఒకసారి స్టార్ హోటల్కి డిన్నర్కి తీసుకెళ్ళాలి, అప్పుడప్పుడు మంచి మంచి గిఫ్ట్లు ఇస్తుండాలి. ఫోన్ ఉందనుకో గంటల తరబడి మాట్లాడాలి. 10 అడుగులకు ఎస్టీడీ బూత్ ఎందుకు పెట్టారనుకున్నావు? మా అలాంటి వాళ్ళ కోసమే. అయినా ఇవన్నీ అనుభవిస్తే కానీ తెలియరా. అవునురా, నువ్వు అమ్మాయిలతో మాట్లాడకుండా ప్రేమలో పడకుండా ఎలా ఉండగలుగుతున్నావురా? నువ్వు తెలుసుకోవట్లేదు కానీ లవ్ లేని లైఫ్ వేస్ట్. చాలే ఆపరా. ప్రేమ అంట ప్రేమ. మీరు చేసే ఏదో పనులకు ప్రేమ అని పేరు పెట్టి ఎందుకురా దాని వాల్యూ చెడగొడతారు? మీ లవ్కి కావాల్సింది అది. పేడ తొక్కినట్టు అలా కాళ్ళు తొక్కోవటం, చపాతీ పిండి పిసుకుతున్నట్టు అలా చేతులు పిసుక్కోవటం లవ్. పబ్లిక్ ప్లేస్ లో ఇదేంటిది అడుగు. వీఆర్ ట్రూ లవర్స్, ఇలాగే ఉంటామంటారు. బస్సుల్లో అమ్మాయిలు భుజాలు రాసుకోవడం లవ్, సినిమాకి తీసుకెళ్లి చేతులేసి మసాజ్ చేయడం లవ్, నవ్విందంటే లవ్, టైం ఎంత అయిందంటే లవ్. పొరపాటున ఎవరిన అమ్మాయి ఎక్స్క్యూజ్ మీ ఈ అడ్రస్ ఎక్కడ అని అడిగితే చాలు, వాడికి తెలియకపోయినా సరే తెలుసుకొని మరీ తీసుకెళ్లి దింపొస్తాడు. అది ఇంకా గొప్ప లవ్. సెల్ ఫోన్లు, ఇంటర్నెట్లు, ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్ అన్నిట్లోనూ లవ్వే. చివరికి దేవుడి గుళ్ళో కూడా లవ్. అందరూ అలా ఎందుకుంటారా? నాలాంటి సిన్సియర్ లవర్స్ కూడా ఉంటారుగా. నువ్వు సిన్సియర్ లవర్వి. ఆ అమ్మాయి కనిపిస్తే చాలు, హాయ్ ఐఎమ్ కృష్ణ, కృష్ణ భగవాన్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, 20,000 శాలరీ, స్టిల్ బ్యాచులర్ అంటూ సొల్లు గడుచుకుంటూ ఉంటావు. నువ్వు సిన్సియర్ లవర్వి. ప్రేమ అనేది కళ్ళ నుంచి నోటి నుంచి కాదు, ఇక్కడి నుంచి రావాలి. ఇవాటికి చాలే, నేను వెళ్ళొస్తా. నువ్వు మాత్రం మర్చిపోకుండా బృంద గిఫ్ట్ ఇచ్చిరా. రావయ్యా అల్లుడు, ఏంటి దారి తప్పొచ్చావు? ఏంటి అల్లుడు వచ్చాడా? నువ్వా? బాగున్నారా ఆంటీ? దానికేంటి దెబ్బ రొట్టిలా ఉంది, నువ్వురా. ఏం ఫ్రెండ్ వయ్యా నువ్వు. కృష్ణ అలా పాడైపోతుంటే నువ్వైనా మందలించొద్దు. ఏం చేశాడు? ఏమీ చెయ్యలేదు, చేయటం లేదు. పాపతో ఒక షికారు లేదు, సినిమా లేదు, పార్కు లేదు, పబ్బు లేదు, కనీసం ఫోన్ కూడా లేదు. నిజమే ఆంటీ, పాపం వాడు ఒట్టి అమాయకుడు, ఏమీ తెలియని బుద్ధిమంతుడు. అదే కదా నా బాధ. కాస్త నువ్వైనా పాడు చేయొచ్చుగా. ట్రై చేస్తానంటీ. అదేంటి? బృందకి బర్త్డే గిఫ్ట్. చూసావా, మా అమ్మాయి మీద నీకున్న శ్రద్ధ మా అల్లుడికి లేదు. పోనీ ఇతన్నే అల్లుడిని చేసుకుందాం, వాడికన్నా ఇతనే బాగున్నాడే. మీరు ఇది పంపించింది కృష్ణ ఆంటీ. అలాగా? వాడే తెచ్చి అమ్మాయి చేతిలో పెట్టచ్చుగా. ఆఫీస్ లో అర్జెంట్ పని ఉందట బావకి, ఫోన్ చేసి సారీ చెప్పాడు. అలాగా? తనతో గిఫ్ట్ పంపిస్తున్నాను కూడా చెప్పాడు. విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఏం పంపించాడో తీసి చూడు. అరటిపళ్ళేమో. చూసారా మా అన్నయ్య కొడుకుది ఎంత మంచి టేస్ట్. వీటికి పాలు గడ్డి కూడా పంపిస్తాడా మీ అన్న కొడుకు? చిచి, మీ తమ్మారెడ్డి బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. ఓకే వస్తానండి. ఈ తాగిళ్ళు బాబు. పర్వాలేదు. తాగేసి వచ్చింటాళ్ళండి. మీ గారపట్టాళ్ళు బుద్ధి పాలించుకున్నావు కదా. మిమ్మల్ని
థ్యాంక్స్. నీకు కూడా దేనికి? ఇంత మంచి గిఫ్ట్ తెచ్చిచ్చినందుకు. అది కృష్ణ. ఆ వేస్ట్ ఫెలోకి ఇంత మంచి టేస్ట్ ఎక్కడొచ్చింది? ఇది నీ టేస్ట్ అని నాకు బాగా తెలుసు. తను నాకు ఫోన్ కూడా చేయలేదు. ఇంకా నీకు ఏ అమ్మాయి నచ్చలేదా? ఆహా, బైక్కి డబుల్ సీట్ పెట్టించలేదని. నీలాంటి వాడి ప్రేమను పొందాలంటే చాలా అదృష్టవంతురాలే ఉండాలి. వస్తాను. వస్తుండండి.